హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమన్ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే వీకెండ్ వ్లాగ్ అనమాట. సో, సాటర్డే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. అండ్ మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీతో షేర్ చేస్తున్నాను. ఈ మధ్య రెసిపీస్ అవి షేర్ చేస్తూనే ఉన్నా ప్రతి వీడియోలో. సో, అవకాడో చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో కూడా మనకు అన్ని చోట్ల దొరుకుతుంది. అండ్ అవకాడో తినడానికి చాలామంది ఇష్టపడరు. ఈవెన్ నేను ఒక క్యాండిడేట్‌ని అనమాట. సో, అసలు తినేదాన్ని కాదు, మా హస్బెండ్ ఎన్నిసార్లు చెప్పినా. సో, నేను స్మూతీ స్టార్ట్ చేశాక ఇంకా ఈ రెసిపీ కూడా బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇంక్లూడ్ చేసుకున్నాక అవకాడోని ఇష్టంగా తింటున్నాను. అదొకలాంటి ఆహ్, అంటే ఇష్టంగా తినేలాగా ఉండదనమాట. అందుకని నేను మిక్స్ చేస్తున్నట్టు చేస్తూ ఉంటా. సో, ఇలా ట్రై చేయండి. తప్పకుండా మీకు అవకాడో తిన్న ఫీలింగ్ రాదు. హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మంచిది కూడా అనమాట. సో, ఫస్ట్ అయితే అవకాడోని నేను ఇవన్నీ స్మాష్ చేసుకుంటున్నాను. మీరు చాప్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. అవకాడో స్మూత్‌గానే బ్లెండ్ అయిపోతది. బట్ నేనేంటంటే దీంట్లో ఒక చిన్న ఆనియన్, ఒక హాఫ్ టొమాటో, కొంచెం కొత్తిమీర అండ్ అవకాడో వేసుకున్నాను. ఇందులోనే కొంచెం సాల్ట్, పెప్పర్, మీకు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే అవేం యాడ్ చేయట్లేదు. ఇవన్నీ జస్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీరు అవకాడో స్మాష్ చేసేసి ఆనియన్, టొమాటో ముక్కలేసుకున్నా సరిపోతుంది. ఎలా అయినా పర్లేదు. సో, నాకు చాపర్ ఉంది కాబట్టి నేను ఈజీగా అయిపోతుందని అందులో బ్లెండ్ చేసేస్తున్నాను. అన్నీ చక్కగా మిక్స్ అవుతాయని చెప్పి. అండ్ అవకాడో పండిందైతే చాలా తొందరగానే మ్యాష్ అయిపోతుంది. అండ్ ఇందులోనే కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేశాననమాట. అండ్ అలానే దీన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకునే ముందు బాయిల్డ్ ఎగ్స్ కూడా. సో, ఎగ్స్‌ని నేను సర్కిల్స్‌లా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ముక్కల కింద కట్ చేసేసుకుంటున్నా. ఎగ్ విత్ అవకాడో కాంబినేషన్ చాలా బాగుంటుంది. నాకు అవకాడో నేను పీసెస్లా తినలేను కాబట్టి ఇంకా అలా ఫైన్గా మిక్స్ చేసుకున్నాను. ట్రస్ట్ మీ అండి, ఇది తింటే చాలా హెవీగా ఉంటుంది అండ్ చాలా నచ్చుతుంది మీకు తప్పకుండా. మేము అప్పుడప్పుడు బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటాను అనమాట. నాకు చాలా ఇష్టము. లేదంటే స్మూతీస్లో తీసుకుంటాను. సో, ఇక్కడ ఎగ్ కూడా కట్ చేసి వేసేసుకున్నాను కదా. అలానే అవకాడో మ్యాష్ కూడా వేసేసుకొని అండ్ ఇందులో కొంచెం హెంప్ సీడ్స్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ దొరుకుతాయండి, మరి ఇండియాలో దొరుకుతాయో లేదో నాకు తెలీదు. హెల్దీ అని చెప్పేసి వేసుకుంటున్నాను అనమాట ఈ మధ్య. సో, ఇవన్నీ జస్ట్ అలా మిక్స్ చేసుకొని సాల్ట్ కొంచెం చెక్ చేసుకోండి. అన్నీ అయిపోయాక ఇంకా చక్కగా టోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. డైరెక్ట్గా బ్రెడ్ మీద కూడా తినచ్చు. బట్ టోస్ట్ చేసుకుంటే క్రిస్పీగా మనకి ప్రాపర్ శాండ్విచ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ పిల్లలకు కూడా పెట్టచ్చండి. నేను ఆషిక్ కూడా ఇస్తాను. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇందులో వాళ్ళు తినకూడనిది ఏం లేదు. అన్నీ వాళ్ళు తినచ్చు. స్పైస్ లెవెల్ కొంచెం తగ్గించుకుంటే అన్నీ తినచ్చు అనమాట. చక్కగా హోల్ వీట్ బ్రెడ్ ఉంటుంది కదా, సో దానిపైన అంతా స్ప్రెడ్ చేసి జస్ట్ ఇలా టోస్ట్ చేసుకుంటే సూపర్ ఎమ్మీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో, ఈ వీకెండ్ ఇంకా దోస ఇలాంటివి ఏం పెట్టుకోలేదు. ఇంకా మా హస్బెండ్ అందుకని బ్రెడ్‌లో చేసుకుందామంటే ఇంక శాండ్విచ్ చేశాను. అండ్ దాని తర్వాత ఇంక మేము రెగ్యులర్‌గా చూసుకునే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఉంటుంది కదా, ఇంకా అది కూడా ప్రిపేర్ చేసుకున్నా. సో, బ్రేక్ఫాస్ట్ అయితే శాండ్విచ్ విత్ జ్యూస్ అనమాట. ముందు రోజు నేను ఒక హెల్తీ మార్నింగ్ డ్రింక్ చేసుకోవడానికి ఈ క్యూబ్స్ ప్రిపేర్ చేశాను, మీకు గుర్తుంది కదా. సో, నెక్స్ట్ డే మార్నింగ్‌కి మంచిగా ఐస్ ఫామ్ అయిపోయిందనమాట. నైట్ ఇంకొంచెం మిగిలితే అది కూడా ఇంకో బ్యాచ్‌లో వేశాను. సో, ఇవన్నీ మనం తీసేసుకోవాలండి. తీసుకొని ఒక జిప్ లాక్ బ్యాగ్‌లో కానీ ఎందులోనా వేసుకోవాలి. సో, మంచిగా ఫామ్ అయ్యాయి అండ్ చాలా బాగుందనమాట మార్నింగే తాగుతుంటే. సో, ఎవరైనా ట్రై చేస్తే చెప్పండి. అండ్ ఎవరో ఒకళ్ళు కమెంట్ చేశారు నిన్న వీడియోలో, ఆమ్లా అలా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే దాంట్లో ఉన్న విటమిన్ సి పోషకాలన్నీ పోతాయని. డీప్ ఫ్రీజ్ చేసుకున్న వాటిల్లో పోషకాలు ఎక్కువ రోజులే ఉంటాయి. సో, 15-20 డేస్ ఈజ్ ఫైన్ అండి. సో, అలాంటి భ్రమేం పడద్దు. ఏమీ తీసుకున్న దానికన్నా కొన్ని బెనిఫిట్స్ వచ్చింది తీసుకోవడం అన్నా చాలా మంచిది. సో, దట్స్ వాట్ ఐ ఫీల్ అనమాట. సో, ఇలా మొత్తం చేసినవన్నీ క్యూబ్స్‌లో, చిన్న చిన్న క్యూబ్స్‌లో నా దగ్గర ఉన్న ట్రేస్‌లో అన్నీ వేశాను కదా. ఇంక ఇక్కడ దక్షిత, అషి అడుగుతున్నారనమాట. అమ్మ ఇవ్వు ఇవ్వు అని ఇచ్చాను. అషి నోట్లో పెట్టుకొని వేక్ అనంది. ఎందుకంటే కొంచెం పసుపు ఎక్కువ టేస్ట్ తెలుస్తదనమాట. సో, ఇంక ఇవన్నీ తీసుకొని ఇలా 2 కవర్స్‌లో పెట్టుకున్నా. అండ్ ఎవ్రీడే మా హస్బెండ్ నేను లేచిన వెంటనే తాగుతున్నాం అనమాట. సో, అది ఇంకెప్పుడైనా కమింగ్ వ్లాగ్‌లో షేర్ చేస్తా. అండ్ ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే ఫస్ట్ చేసేసాము. ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది. పిల్లలు కూడా బ్రేక్ఫాస్ట్ తినేశారు. అండ్ ఇంక ఇద్దరు జ్యూస్ తాగడానికి అడుగుతూ ఉన్నారనమాట. ఇంక నలుగురం కూర్చొని జ్యూస్ ఫినిష్ చేస్తున్నాము.
అండ్ పిల్లల డైనింగ్ టేబుల్ గురించి కూడా అడిగారండి. నేను ఇది తీసుకున్నప్పుడు కూడా మీకు షేర్ చేశాను. జర్మనీలో ట్రిపుల్ ఎక్సెల్‌లో తీసుకున్నాం అనమాట డైరెక్ట్‌గా వెళ్ళి. మేమైతే ఆన్‌లైన్‌లో తీసుకోలేదు. మోస్ట్‌లీ డైరెక్ట్‌గా వెళ్ళే తీసుకుంటాం స్టోర్స్‌లో. 2 చైర్స్ వచ్చి చాలా క్యూట్‌గా అనిపిస్తది. కొంచెం ఏమంటారు జాగ్రత్తగా ఉండాలి. వెట్ అది అయినప్పుడు కొంచెం తుడుచుకుంటూ ఉండాలనమాట. బట్ మా పిల్లల యూసేజ్‌కి బానే అనిపించింది నాకైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే. ఇంకా ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళ డ్యాడీ జ్యూస్ ఇచ్చారనమాట. పక్కన కూర్చుంటే పుష్ చేసుకుంటూ ఉంటారు కొట్టుకోవడానికి. అందుకని ఎదురు బెదురు కూర్చోబెట్టారు ఫ్రంట్‌కి జరిపి. ఎక్కి నడుపు, ఎక్కి పట్టుకో. దక్షి నువ్వు సైకిల్ తొక్కునా. కూర్చో అషిమా, కూర్చొని నడుపు. కార్ మీద కూర్చొని సైకిల్ దక్షిత్ వదిలి కార్ మీద కూర్చో అషియమ్మ, కూర్చొని సైకిల్ పట్టుకో. నడుపు నడుపు. ఓకే. అయ్యో అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాక దక్షిత్కి హెయిర్ కట్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా లాస్ట్ వీకెండ్ చేయాలి, కుదరక ఇంక ఈ వీకెండ్ పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ బయట పిల్లలకి చేయరండి. ఐ థింక్ 6 or 7 ఇయర్స్ వరకు, 6 ఇయర్స్ లోపు అనుకుంటా. పిల్లలకైతే బయట చేయరు. అందుకని మేమే చేసుకోవాలి. ఇండియా నుంచి వచ్చాక అసలు చేయలేదన్నమాట. వాడి సిల్కీగా ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ పడిపోతున్నట్టు, సో షేప్ అవుట్ అయిపోయినట్టు అనిపించింది. ఇంకా అందుకని హెయిర్ కట్ చేద్దామని అనుకున్నాం. నేను మా హస్బెండ్ కలిపి చేసేస్తాం అనమాట. మోస్ట్లీ జర్మనీ వచ్చినప్పటి నుంచి అంతే. ఇండియా వెళ్ళాక ఒక 2 times చేయించాను ఈ వాడి 3 ఇయర్స్లో. కొంచెం కష్టమే టాస్క్ అయితే, అటు చేసి ఇటు చేసి. బట్ సమ్హౌ మేనేజ్ చేసి ఇంక మేమే కాబట్టి చిన్నపిల్లలకి ఇంకా అలా చేసేస్తాం. దక్షిత్కి సిల్కీ హెయిర్ కాబట్టి ఇంకా సైడ్ ట్రిమ్ అవన్నీ చేయట్లేదు. మాకు అంత ఏమంటారు అంత ప్రొఫెషనల్గా రాదు. అట్ ది సేమ్ టైం వాడి ఫేస్కి అది సెట్ అవ్వదేమో అని నాకు భయం అనమాట. ఫేస్ని మంచిగా డిఫైన్ చేసేది హెయిర్ అని నేను నమ్ముతాను. మనం ఎలా ఉన్నా హెయిర్ బాగుంటే మన ఫేస్కి ఒక నిండుదనం వస్తుందని నేను నమ్ముతాను. అందుకనే నాకు భయం అనమాట దక్షిత్ మీద ఏదన్నా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఏమైనా ట్రై చేయాలన్నా. ఈవెన్ మా హస్బెండ్కైనా అంతే. నాకు చాలా ఇష్టము జుట్టు అంటే, అందులోనూ వాడు సిల్కీగా బాగుంటుంది. సో ఇద్దరం కలిసి అటు ఇటు చూసుకుంటూ సమ్హౌ హెయిర్ కట్ అయితే చేసాము. అండ్ ఈసారి అషీకి కూడా హెయిర్ కట్ చేసాము, చూపిస్తాను మీకు. ఎక్కువ నేనేం షూట్ చేయలేదు, దాన్ని పట్టుకోవడం మేనేజ్ చేయడంలోనే సరిపోయింది అంతా. దక్షిత్ అంతా కోఆపరేట్ చేయదు కదా. అండ్ దట్టు అషీకి ఫస్ట్ హెయిర్ కట్ అనమాట. అండ్ మీన్వైల్ మేము ఇక్కడ కటింగ్లో బిజీ ఉంటే అషి పనిలో బిజీగా ఉంది. ఇక్కడ వాషింగ్ మిషన్ డోర్ క్లోజ్ అయిపోయిందనమాట. అది రావట్లేదని ఏడుపు. అది తీస్తే బట్టలన్నీ తీసుకెళ్ళి ఈలోపు జాకెట్స్ అన్నీ తెచ్చేసింది. మొత్తం జాకెట్స్ మేము రెగ్యులర్గా వేసుకుంటాం కదా, మొత్తం జాకెట్లన్నీ తెచ్చుకొని ఒక దగ్గర వేసుకుంది. ఆ డోర్ తీయడానికి రావట్లేదని ఏడుస్తుంది అనమాట. తీస్తే మొత్తం జాకెట్స్ అన్నీ వేసి, మనం మిషన్ ఎలా ఆన్ చేస్తాం అలా దగ్గరుండి చూసి అన్నీ నేర్చుకుంటుంది. వాషింగ్ మిషన్లో బట్టలు ఏమంటే వేస్తుంది, తీయమంటే తీస్తుంది, చాలా పనులు చేస్తుంది నిజంగానే అషి. అంటే మనం చెప్పింది చిటికలో అర్థం చేసుకుంటుంది అనమాట. మరి కూడా నేర్చుకుందో మరేమో నాకు తెలియదు, కానీ థింగ్స్ తెలుసు అషికి. ఏది వాషింగ్ మిషన్, ఏది డిష్ వాషర్ అన్నీ తెలుసు అనమాట. విప్ని ఎక్కడ వేయాలో తెలుసు, నేను చెప్తే వెళ్ళి చేసేస్తుంది అనమాట. సో ఇక్కడ అన్నీ తీసుకొచ్చి చూడండి మిషన్ కూడా ఆన్ చేస్తుంది. నేను ఆపరేట్ చేయడం అది చూస్తూ ఉంటుంది కదా, సో జస్ట్ బటన్ పెట్టేసి డోర్ వేసేసి ఉతికేస్తుంది అనమాట అన్నీ.
అండ్ ఈవిడ పనిలో ఈవిడ ఉందనమాట. ఇంకా అలా దక్షిత్కి హెయిర్ కట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. మరీ ఎక్కువేం తీయలేదు, అలా అని మరీ తక్కువేం కాదు. అండ్ ఆ తర్వాత అషీకి మా హస్బెండ్ సడన్గా స్టార్ట్ చేశారు, హెయిర్ కట్ వేద్దాం. ఫ్రంట్ దానికి బాగా బ్యాంగ్స్ అవన్నీ వచ్చేస్తున్నాయి అనమాట. సో కింద గార్డెన్లో కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో కట్ చేద్దాం, ముందు కొంచెం ట్రిమ్ చేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత ఇంక మా మమ్మీ ఏమో ఫ్రంట్ పప్పీ హెయిర్ స్టైల్ లాగా ఇది బాగుంటుంది అషీకి, సిల్కీ హెయిర్ కదా అని. నాకు అస్సలు ట్రైల్ వేస్తే ఫేస్ పాడైపోతుందేమో, డిఫరెంట్గా అయిపోతుందేమో అని చాలా కంగారు పడ్డాం. సో ఫైనలీ హెయిర్ కట్ అయితే చేసాము. అండ్ ఇంక ఇక్కడ వాళ్ళ డాడీ ఇద్దరికి స్నానం చేపిస్తున్నారనమాట. ఇంకా నేను వచ్చేసి అషీకి డ్రెస్ తీసి ఇంకా ఐరన్ చేశాను. మోస్ట్లీ నాకు నలిగిపోయిన బట్టలు ఇలాంటివి వేయలేను, నైట్ డ్రెస్ అయితే తప్ప. ఇంకా బయటికి వెళ్ళే ప్లాన్ ఉంది కాబట్టి ఇంకా ఐరన్ చేస్తాను. సో అషీ హెయిర్ కట్ అయితే మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేయండి. మాకైతే ఎస్పెషలీ నాకైతే చాలా కొత్తగా చూసినట్టుంది అషీని. అంటే మనం ఏ హెయిర్ కట్ చేంజ్ చేసినా మన ఫేస్ మారిపోతుంది కదా. అండ్ ఎస్పెషలీ పప్పీ హెయిర్ స్టైల్లో చేయడం. సో మా ఇంట్లో అందరికీ బాగా నచ్చింది. ఇందాక నేను చూపించాను కదండి, అవినోది ఓట్ మీల్ బాడీ లోషన్ ఉంటుంది. సో నేను ఇండియాలో ప్రొడక్ట్స్ ఏదైనా ఇక్కడ దొరకలేదు, మేము తెచ్చుకునే అయిపోయినాయి అంటే నేను దక్షిత్ ఇక్కడికి జర్మనీ వచ్చినప్పటి నుంచి కూడా అవినోనే యూస్ చేస్తున్నాను. ఇద్దరు కిడ్స్కి అది యూస్ చేస్తాను, బాడీ లోషన్. సో చాలామంది అడుగుతున్నారు కదా ఇండియా ప్రొడక్ట్స్ దొరకకపోతే ఏం వాడతారని, నేనైతే అదే యూస్ చేస్తాను. అండ్ పిల్లలిద్దరికి కూడా హెయిర్ డ్రైయర్ పెడతానండి నేను, ఎందుకంటే వాళ్ళకి జలుబు చేసేస్తుంది, ఇక్కడ క్లైమేట్కి తొందరగా ఆరదనమాట. సో ఫిలిప్స్ది నేను మీకు చూపిస్తాను, బాగుంటుంది, అయితే హ్యాండీగా ఉంటుంది. సో దీని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇద్దరిని కూడా రెడీ చేస్తే దక్షిత్ హెయిర్ కట్ అయితే ఇలా టర్న్ అవుట్ అయిందనమాట. అమ్మ ఏం చేస్తుంది? మొక్కలు వేద్దామా దక్షిత్? నేను వేస్తాను, నువ్వు సీడ్స్ వేద్దు కానీ. నువ్వు సీడ్స్ వేద్దు కానీ, ఓకేనా? అది అందులో జమ్స్ ఉంటాయి, ఇప్పుడే కదా నువ్వు స్నానం చేసావు, అందుకని పట్టుకోకూడదు. నేను చెప్తాను, టూల్ ఉంటది కదా నాది, అక్కడ అది ఉంది, తెచ్చుకో. వేసే. వావ్ సూపర్ దక్షిత్. స్లోగా ఇదిగో అవి కింద పడిపోయింది. సూపర్. చెల్లి కూడా వేస్తుందంట. నువ్వు వేస్తావా షిమా? అయ్యో ఒకసారి చెల్లికి వైన్ మాల్, ఓకే? అషి పట్టుకో. వావ్, ఐన్ మాల్ అయ్యాక మళ్ళీ అన్నకి, ఓకే? వావ్ దక్షిద్దా, ఇదిగో అయిపోయింది రాదు, ఇంకా అయిపోయింది, చాలు మట్టి చాలేమో నాన్న, అయిపోయింది. ఇంకా అక్కడ పెట్టండి, సీడ్స్ వేద్దాం అక్కడ పెట్టండి, అక్కడ పెట్టి అయిపోయింది, ఇంకా అయిపోయిందమ్మా, ఫుల్ అయిపోయిందమ్మా. సీడ్స్ వేద్దాం దక్షిత్, ఫుల్ అయిపోయింది. ఏంటివి? సీడ్స్. ఇది మేతి సీడ్స్, ఓకే? ఇప్పుడు ఇలా తీసుకొని ఇలా అనాలి, ఓకేనా? అను, తీసేయి. సూపర్. నువ్వు కూడా యశిమా అయినా ఫుల్ స్ప్రెడ్ చేయి. వావ్, ఈ కొన్ని డేస్ తర్వాత ప్లాంట్స్ వస్తాయి, ఓకేనా? ఇదిగో ఇవి మనం వేసాం, గుర్తుందా నీకు? చూడు ప్లాంట్స్ వచ్చాయా? ఇదిగో దక్షిత్, ఇవి వేసాము లాస్ట్ టైం, బాగున్నాయి చూడు, ప్లాంట్స్ వచ్చి ఇలానే ఇవి కూడా వస్తాయి, ఓకేనా? అన్ని ఒక చోటని కాదమ్మా, ఇలా స్ప్రెడ్ చేయాలి. చాలు ఇంకా ఉండు, అంతే. ఇంకా ఆగు, హ్యాండ్స్ పెట్టకే, ఇంకా ఫాటిష్ అయిపోయింది. ఐ హోప్ ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా విత్తనాలు పెడుతున్నాను అనమాట. సో ముందు మీకు చూపించినవి పాలకూర. బయట క్లైమేట్ ఇంకా చాలా డౌన్ అవుతుందండి, 0 degrees -1 కూడా వెళ్తుంది అప్పుడప్పుడు. కొన్ని అయితే లోపల పెట్టాను, టమాటో ఇవన్నీ. ఇంకా ఈ సీడ్స్ కూడా వేసాను అనమాట. సోక్ చేసి మేతి అండ్ ధనియాలు ఓవర్ నైట్ సోక్ చేసేసి వేస్తే జర్మినేషన్ తొందరగా అవుతుంది. నేను ఫ్రూట్స్, చికెన్ తెచ్చుకున్న బాస్కెట్స్
ఉంటాయి కదా, సో అవి బాగుంటాయిలే చిన్నగా హార్వెస్ట్ చేసుకోవడానికి అన్నట్టు ఇంకా అవి వాష్ చేసి అవి దాచుకొని అందులోనే వేసుకుంటున్నాను. అండ్ పాలకూర పిల్లలతోనే వేయించాను, చక్కగా స్ప్రౌట్స్ వచ్చాయి. అండ్ నేను ఒకటి బిలీవ్ చేస్తాను, మనం చిన్నప్పటి నుంచి మనం చూసి పిల్లలు నేర్చుకుంటారు. మా పేరెంట్స్ చూసి మేమైతే ప్లాంట్స్ మీద ఇంట్రెస్ట్ ఇష్టం ఇదంతా పెంచుకున్నాను. నా పిల్లలు కూడా అలానే నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. మా ఇంట్లో ఎక్కడ చూసినా ప్లాంట్స్ ఉండే, మీ అందరికీ తెలిసిందే. పిల్లలు కూడా వాటిని అయితే అసలు డిస్టర్బ్ చేయరు. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి అన్నది నా ఒపీనియన్ అనమాట. అందుకని ఇలాంటి చిన్న చిన్నవి వాళ్ళతో చేపిస్తా. ఎలానో మొక్కలు నాటడం అవన్నీ వాళ్ళకి తెలియదు, కానీ ఇలా సీడ్స్ వేయడం, ఆ తర్వాత వాటిని జర్మినేషన్ అయ్యాక నేను ముందు వీడియో చూపిస్తాను అనమాట. అంటే వేసినప్పుడు ఎలా ఉంది అన్నది యూట్యూబ్లో పెట్టి చూపించి తర్వాత ఇదిగో ఇలా గ్రో అయింది అన్నది చూపించాను. సో వాళ్ళు ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు, తెలుసుకుంటారు కూడా. ఇంకా సమ్మర్ వస్తే ఇంకా వెజిటేబుల్స్ మీదే ఉంటుంది. మాకు అంత ప్లేస్ లేదు, కానీ ఉన్న దాంట్లో ఏదో ట్రై చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఈరోజైతే మెంతికూర అండ్ కొరియాండర్ కూడా వేశాను. ఫ్యూచర్లో మీకు చూపిస్తా ఎలా జర్మినేట్ అయ్యి ఏంటి అని. ఇంట్లో ఉన్న వాటితోనే వేసేసానండి నేనైతే. ఇనఫ్ ఇనఫ్ దక్షిత్ ఇనఫ్, ఇంకా చాలు, పదండి లెట్స్ గో. అను యా బాగుందా? చూస్తే బాగా వస్తుంది. నాన్న ఈ కిచెన్లో పెట్టి ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. సో నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెజాన్లోనే తీసుకున్నాను, బాగుంటుంది, చూపిస్తాను, కుదిరితే పిక్ యాడ్ చేస్తా. అండ్ చాలామంది ఐబ్రో ట్రిమ్మర్ గురించి అడుగుతున్నారు కదా, ఇది తీసుకొని చాలా ఇయర్స్ అయింది, అసలు జర్మనీలో ఎలా మేనేజ్ చేస్తారని అడుగుతారు కదా. దీంతోనేనండి నేను ఐబ్రో ప్లక్కర్ ఇదంతా మానేసాను ఇది తీసుకున్నాక. జస్ట్ దట్ ఏంటంటే ఆ బయట ఎక్స్ట్రాస్ వచ్చినవి కొంచెం షేప్ ఉంచుకోవడానికి జస్ట్ వాటితో ఈజీగా ట్రిమ్ చేసుకుంటాను. నాకైతే బాగా అనిపించింది, నేనైతే ఇదే యూజ్ చేస్తున్నా. ఇండియా వెళ్తేనే ఐబ్రోస్ చేయించుకోవడం, లేకపోతే మానేసాను చేయించుకోవడం కూడా. సో జస్ట్ ఎక్స్ట్రాస్ వచ్చినవి అవన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసుకుంటా అనమాట. నాకైతే ఆ ప్రైస్కి బాగానే అనిపించింది మెయింటైన్ చేసుకోవడం అదంతా. ఎస్పెషల్లీ మనకి కుదరినప్పుడు, వెళ్ళలేనప్పుడు అండ్ అబ్రాడ్లో ఉన్నప్పుడు అస్తమానం. ఇక్కడైతే అరౌండ్ 500-600 తీసుకుంటారు. బట్ ఎలా చేస్తారు అన్నది భయం అనమాట. సన్నగా చేసేస్తారేమో, నాకు అసలే తిన్నగా ఉంటాయి. సో అందుకే జస్ట్ ఎక్స్ట్రాస్ అవి రిమూవ్ చేసుకుంటా. చాలామంది అడుగుతున్నారు కదా, సో దీని లింక్ కూడా ఇస్తాను. అందుకని ఈరోజు వీడియోలో షేర్ చేశాను. యాక్చువల్లీ నేను చేసేసుకున్నా, జస్ట్ మీకు చేసి చూపిస్తున్నాను అంతే చిన్నగా. ఈజీగా హ్యాండీగా ఉంటుందన్నమాట. నాకైతే అసలు ఏం ఎక్స్పీరియన్స్ లేదండి, ఇది కొనుక్కున్నాకే చిన్న చిన్నగా తీసుకోవడం స్టార్ట్ చేశాను. బాయ్. అషికి పిల్లకలకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఆల్మండ్ తిను. లెట్స్ గో. బ్యాగ్ ఇవ్వదంట బ్యాగ్. నీదా బ్యాగ్? అందులో ఉందంట. అషి నీదా బ్యాగ్? అలా వేసుకోవాలా? బ్యాగ్ అలా వేసుకోవాలంట. వేసుకో. మెట్ల దగ్గర లైటింగ్ అస్సలు మారాదు కాదే, చూడు హ్యాండ్ బ్యాగ్ ఎలా వేసుకోవాలి. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. ఇంకా లంచ్ కూడా చేసేసామన్నమాట. నేను అదేమీ షూట్ చేయలేదు. మార్నింగ్ ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేస్తాం కాబట్టి లంచ్ కూడా తొందరగా తినేసి అరౌండ్ 1 o'clock అనుకుంటా, 1:30 నాకు టైం గుర్తులేదు. లంచ్ అయితే మాత్రం 12:30కే తినేసాము. అండ్ ఇక్కడ పార్సిల్ చూసారా, ఇండియా నుంచి పార్సిల్ వచ్చింది నాకు. జస్ట్ మేము బయలుదేరేటప్పుడే కాలింగ్ బెల్ వేసి కింద పెట్టేశారు. ఇంక వెళ్ళే హడావుల్లో ఉన్నాం కాబట్టి ఇంకా ఏమీ తీసుకోలేదన్నమాట. ఆ పార్సిల్ ఏంటి ఏమున్నాయి అన్నది కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇక్కడైతే అనుష వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యామన్నమాట మేము. సో ఆ రోజు చాలా సన్నీగానే ఉంది. మార్నింగ్సే చాలా డౌన్గా ఉంటుంది టెంపరేచర్, 0 degrees అలా ఉంటుంది. ఇంకా కొంచెం టైం గడిచే కొద్దీ ఆఫ్టర్నూన్ అయ్యేటప్పటికి కొంచెం ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి సడన్గా ఫాల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ అస్సలు ప్రెడిక్ట్ చేయలేము ఎలా ఉంటుంది టెంపరేచర్ అనేది. అషి ఇంకా షార్ట్ అయిపోతుంది నేసిన. కూర్చో వర్ణికమ్మా, చూసుకో మళ్ళీ తాకించుకుంటావు. అండ్ ఇంకా అనుష వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. సో ఆల్మోస్ట్ మధ్యాహ్నం కదా, మంచి సన్నీగా ఉంటే ఇంకా పిల్లలు ఫుల్ గార్డెన్లోనే ఉన్నారు. అనుష వాళ్ళ పాపకి చిన్న దెబ్బ తగిలింది, ఇంకా అందుకని చూద్దామని వచ్చాం అనమాట. సో ఇక్కడ వాళ్ళ
బాల్కనీ అయితే చాలా బాగుంటుంది, విజిబుల్గా ఉంటుంది అనమాట హాల్ నుంచి పిల్లలు ఆడుకున్న చూడడానికి. ఇంక టెంపరేచర్ కూడా బాగుందని చెప్పి ఇంకా వాళ్ళు కూడా లంచ్ అయిపోయింది, మాకు లంచ్ అయిపోయింది. ఇంకా అలా చైర్స్ వేసుకొని మంచిగా కూర్చున్నాం అనమాట. అండ్ ఇక్కడ అనుష ప్లాన్స్ చూపిస్తాను చూడండి. సమ్మర్కి ప్రిపరేషన్స్ అనమాట. గార్డెన్ ఉంది కదా, ఇంకా అందులో వేద్దామని జుకినీ, తర్వాత సొరకాయ, స్ట్రాబెరీస్, మొత్తం ఇంకా పచ్చిమిర్చి, టమాటో, ఇంకా అన్ని సీడ్స్ వేసి పెంచుతుందనమాట. ఫెబ్ ఎండ్కు ఏమో వేసానని చెప్పింది. ఇంకా అన్నీ రెడీగా ఇంకా మేలో పెడతారనమాట. మేలో ప్రాపర్గా ఎండ్ వస్తుంది. అప్పటి వరకు టెంపరేచర్స్ కొంచెం డౌన్ ఉంటాయి, అలా ఉంటే తొందరగా పాడైపోతాయి అనమాట మొక్కలు. ఇంకా అందుకని చెప్పి లోపలే సన్లైట్ వచ్చేలాగా పెట్టింది. అండ్ ఇక్కడ ఏమంటారు, కూర్చోడానికి సెటప్ అదంతా వేసి ఇంకా కూర్చున్నాము. అండ్ పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. రాహుల్ అంకుల్ నానే చూపి, నీ బొక్కి చూపి, బొక్కి చూపి, ఇలా చూపి, అది ఫ్లవర్స్ చూపి నాన్న, అవి అవన్నీ బంచ్ బోలు. ఇద్దరికి 2 ఉన్నాయి. అది యాక్చువల్గా రాహుల్ గ్రీన్ దానికి పెట్టేస్తాడు. క్యాండీయా? బాగుందా? బాగా ముందు పడింది. బాగుందా? ఏది అటు వెళ్ళి అన్న దగ్గరికి వెళ్ళా శివ. అండ్ సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్, పక్క ఇంట్లో ట్రిమ్ చేస్తున్నారనమాట. ఇంకా సమ్మర్ గార్డెన్ ప్రిపరేషన్స్ చేస్తున్నారు. ఇంకా ఫుల్ సౌండ్ వస్తూ ఉంది అనమాట, అందుకనే మీకు కొంచెం నాయిసీగా ఉంది. అండ్ పిల్లలు ఇంకా అందరూ కలిస్తే ఈ ఐస్ క్రీమ్లు, క్యాండీలు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అండ్ మంచి టైం అయితే స్పెండ్ చేస్తారండి. మేము అంత దూరం నుంచి, మా హస్బెండ్ అంత దూరం ఆఫీస్ వెళ్ళినా ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ అదే అనమాట. పిల్లలు కలుస్తారు, అట్లీస్ట్ వీక్ బై వీక్ అన్న కలిస్తే వాళ్ళకి ఒక తోడు ఉన్నారు అన్న కాన్ఫిడెన్స్, లేదంటే అన్నీ తెలుస్తాయి అనమాట. లేదా సింగిల్గా ఉండడం అలవాటు అయిపోతుంది. ఈవెన్ దో కిండర్ గార్డెన్స్కి వెళ్ళినా సరే మన వాళ్ళు, మన లాంగ్వేజ్, వాళ్ళకి ఆ కంఫర్ట్స్ ఉంటాయి కదా. సో అలా బాగుంటుంది. అందుకనే ఎవ్రీ వీక్ అలా ఎక్కడో చోటుకి వెళ్తూ ఉంటాం ఫ్రెండ్స్తో. అండ్ మాకు కూడా ఒక మంచి బ్యాచ్ దొరికిందనమాట ఫ్రెండ్స్లో. అండ్ ఇంకా ఈవినింగ్ వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ అనుష వాళ్ళు డిన్నర్కి ఉండండి, ఇంకొక 2 ఫ్యామిలీస్ కూడా యాడ్ అవుతున్నారు. ఇంకా అందుకని ఇంకా ఈవినింగ్ 6:30 ఆ టైంకి ఇంకా ఫుడ్ ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేసింది అనుష. దమ్ బిర్యానీ కోసం అన్నీ మ్యారినేట్ చేసి, అండ్ ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ కోసం చేస్తున్నాను అనమాట. మొత్తం తడిపేసుకుంది డ్రెస్. ఏ భలే ఉంది నాన్న బోటు. ఎవరిది బోటు? రక్షిద్దా? అలా ఫుల్గా ఈవినింగ్ వరకు ఆడుతూనే ఉన్నారనమాట. వాటర్లో డ్రెస్ తడిపేసుకుంది, షూస్లో వాటర్ పోసేసుకుంది. ఇంకా అంతా మళ్ళీ వాళ్ళు కొంచెం అంతా క్లీన్ చేసి అన్నీ చేసుకొని ఇంకా ఫుడ్ ప్రిపరేషన్స్ కూడా అయిపోయినాయి అనమాట. వెజ్ నాన్ వెజ్ వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇంక వాళ్ళందరూ వచ్చేటప్పటికి కొంచెం బాగానే లేట్ అయింది. ఇంక వచ్చాక అందరికీ పిల్లలకి పెట్టుకొని, ఈ లోపు నేను పిల్లలకి డైలీ అలవాటు అయిపోయింది కదా, ఇంకా 6కే వాళ్ళకి డిన్నర్ పెట్టేశాను. పాపం ఫుల్ నిద్ర వస్తూ ఉంది. ఇంకా పిల్లలకి పెట్టాక ఇంకా జెంట్స్ తిన్నారు. ఇంకా ఆ తర్వాత మేము కూడా కూర్చొని తినేసాము. అండ్ మా డే అయితే చాలా బాగా స్పెండ్ చేసాము. అండ్ ఎస్పెషల్లీ ఇలా వీకెండ్స్లో ఏదో ఒక రకంగా బిజీ అయిపోతాము. ఖాళీగా ఉండడం అనేది చాలా రేర్గా ఉంటుంది అనమాట. సో వాళ్ళు బిజీ, మేము కూడా బిజీ, అండ్ పిల్లలందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేశారనమాట. అండ్ నేను చూపించిన ప్రొడక్ట్స్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటే ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. అండ్ మేము కూడా ఇంకా అరౌండ్ 10-10:30 అయింది ఇంటికి వెళ్ళేటప్పటికి. ఇంకా నెక్స్ట్ డే ఎలానో సండేనే కదా అన్నట్టు ఇంకా లేట్ అయిపోయిందనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుని, నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.